కన్నుల పండుగగా ఓంకార క్షేత్రంలో రథోత్సవం. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండల పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ గంగా ఉమా సమేత ఓంకార సిద్ధేశ్వర స్వామి దేవస్థానం నందు నిర్వహించిన రథోత్సవం భక్తుల హర్షాతిరేకాల మధ్య కన్నుల పండుగగా జరిగింది. ఈ రథోత్సవాన్ని ఆలయ ఈవో నాగప్రసాద్, ఆలయ చైర్మన్ చెన్నారెడ్డి ఆధ్వర్యంలో సాంప్రదాయ పద్ధతుల్లో ఘనంగా నిర్వహించారు. ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం స్వామివారిని రథంపై ఆశీలనం చేసి భక్తుల మధ్య ఊరేగింపుగా తీసుకువెళ్లారు. మండల పరిధిలోని చుట్టుప్రక్కల గ్రామాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి రథోత్సవాన్ని తిలకించారు. భక్తులు ఓం నమః శివాయ అంటూ శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణాన్ని మార్మోగించారు. రథోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బండి ఆత్మకూరు ఎస్ఐ జగన్మోహన్ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసు సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించి కార్యక్రమం సజావుగా సాగేలా చర్యలు చేపట్టారు. రథోత్సవం అనంతరం భక్తులకు స్వామివారి ప్రసాదం అందజేశారు. మొత్తం కార్యక్రమం భక్తి శ్రద్ధలతో శివనామ స్మరణతో ఘనంగా ముగిసింది.